హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ మంచూరియన్ ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఇది వచ్చేసి డ్రై మంచూరియన్ అండి, నాట్ ఎ వెట్ వన్. సో ఇది మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది బయట, అండ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇది బేబీ కార్న్, ఇలా ప్యాక్స్ దొరుకుతాయి కదా మనకి బయట. సో ఒక ప్యాక్ తీసుకున్నాను, దాన్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా అన్నీ కూడా. సో మీరు బేబీ కార్న్ తోటి ఏమేమి రెసిపీస్ చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు బేబీ కార్న్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు చెప్పండి. సో ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్నాక మనం దీన్ని బాయిల్ చేయాలి. ఒక ప్యాన్లో హాట్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఈ బేబీ కార్న్ అనేది అన్నీ వేసి కూడా ఒక 5 మినిట్స్ ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదన్నమాట. 5 మినిట్స్ అలా బాయిల్ చేశాక మనం స్ట్రైనర్లోకి డ్రైన్ చేసేసుకోవడమే. సో ఇది చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి దీంట్లోనే కొంచెం కార్న్ ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఇంకా మైదా అనేది మంచిగా కోట్ అయ్యే వాటికి అన్నిటికీ కూడా వీటితోటే అది క్రిస్పీగా అవుతుందన్నమాట. సో సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం ఆ బేబీ కార్న్కి మంచిగా మనం కార్న్ ఫ్లోర్ కానీ మైదా అనేది మంచిగా కోట్ అయిపోవాలన్నమాట. సో ఇట్లా నేను చూపిస్తున్న విధంగా నేను ఎలాంటి వాటర్ యూస్ చేయలేదు. మీకు ఇన్ కేస్ డ్రై అనిపిస్తే వాటర్ యూస్ చేయొచ్చు. సో నేను ఇలా ఒక్కొక్కటి సింగిల్గా తీసుకొని డ్రాప్ చేయడం వల్ల మనకి ముద్దగా పడకుండా అలా సింగిల్గా ఉంటాయి అన్నమాట బేబీ కార్న్ అనేటివి. సో అలా మొత్తం అనేటివి మనము మంచిగా గోల్డెన్ రెడ్ క్రిస్పీ అయ్యే వరకు మంచి మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలన్నమాట వీటిని. సో ఇది ఇప్పుడు ఇలా క్రిస్పీగా రెడీ అయిపోయాయి. మనం ఇలా కూడా ఉట్టిగా పిల్లలకి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మనం దాంట్లో అన్నీ వేసాం కాబట్టి. సో ఇలా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ ఇచ్చాక తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక నేను ఇది ఒక ఓక్లో కొంచెం హాట్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. సో మనం మంచూరియాస్ కానీ ఫ్రైడ్ రైసెస్ కానీ ఇలా వీటిలలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో కొన్ని గార్లిక్ ఇంకా గ్రీన్ చిల్లీస్, సన్నగా కట్ చేసుకున్న గార్లిక్, గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్స్ అనేటివి కూడా యాడ్ చేయాలి. ఇదంతా కూడా మనం ప్రాసెస్ హై ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో చేసినప్పుడు వీటికి మంచి మనకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఈ ఓక్లో. సో నేను కొంచెం సోయా సాస్ అనేది యాడ్ చేస్తున్నాను, ఇంకా రెడ్ చిల్లీ సాస్, ఇంకా కొంచెం టమాటో కెచప్ అనేది కూడా, వెనిగర్ ఇంకా టమాటో కెచప్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మిక్స్ చేశాక మన కన్సిస్టెన్సీ చూసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నాకు ఇది థిక్ కన్సిస్టెన్సీ అనిపించింది కాబట్టి కొంచెం నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి లైట్గా. సో దీంట్లో మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక నాకు ఓకే కన్సిస్టెన్సీ అనిపించింది. మీకు కనుక చాలా లూజ్ అనిపిస్తే కొంచెం ఇక్కడ కార్న్ ఫ్లోర్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను చేసేది డ్రై కాబట్టి నాకు ఎక్కువ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండొద్దు కాబట్టి ఇలా. సో మనం అన్నీ ఫ్రై చేసుకున్న ఈ బేబీ కార్న్స్ అన్నిటిని కూడా దాంట్లో వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసి హై ఫ్లేమ్లోనే ఇదంతా కూడా చేయండి. హై ఫ్లేమ్లో మిక్స్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా అంతా మన సాసెస్ అన్నీ కూడా ఈ బేబీ కార్న్కి ఇలా కోట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం మంచిగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని వేడిగా దీనికి కొంచెం లెమన్ పిండుకొని, ఇంకా కావాలంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా గార్నిష్ చేసుకోవచ్చు దీనిపైన. సో ఇలా మొత్తం సర్వింగ్ బౌల్లో చేసుకొని మంచిగా లెమన్ ఇంకా ఆనియన్తో తినేయడమే. నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ షేర్ and subscribe to DV Recipes. Bye bye.